वल्लभारम्भामिखनो मुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रीगुरुभ्यो नमः। सच्चज्ञानसुखस्वरूपममलं क्षीराब्धिमध्यस्थितं योगारूढमतिप्रसन्नवदनं भूषासहस्रोज्ज्वलं त्र्यक्षञ्चक्रपिनाकसाभयकरान् बिभ्राणमर्कच्छविं क्षत्रीभूतफणीन्द्रमिन्दुधवलं लक्ष्मीं नृसिंहं भजे। మంగళాద్రిలో వేంచేసి ఉన్నటువంటి రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నృసింహస్వామి వారికి ఈవేళ ఆషాఢ పౌర్ణమి అనగా గురు పౌర్ణమి సందర్భంగా అంగా ఉపేంద్రవర్మ అనే పరమభక్తుడు స్వామివారికి కైంకర్యం చేసినటువంటి ముత్యాల పందిరిలో శ్రీదేవి భూదేవి సమేతులైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి సాయం సంధ్యా సమయంలో నిండు పున్నమి పూర్ణచంద్రుడికి సమేతంగా స్వామివారికి ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవంలో గనక స్వామివారిని దర్శించుకున్నట్లయితే అనేక శుభాలు, ముందు చిత్తశాంతి కలుగుతుందని చెప్పి ప్రతీక. ఎలా అయ్యా చిత్తశాంతి కలుగుతుంది అంటే, ఈ ముత్యం అనేది చంద్రుడికి ప్రతీక. చంద్రుడికి గ్రహగతులలో చంద్రుడి దోషం ఉన్నట్లయితే ముత్యాన్ని ఉంగరంగా పెట్టుకోమనో మాల వేసుకోమనో చెప్తూ ఉంటారు సిద్ధాంతులంతా. ఈ ముత్యం ఏంటి? చంద్రుడు ఎవరయ్యా అంటే క్షీరసాగర సంపన్నుడు, అంటే లక్ష్మీదేవి కూడా క్షీరసాగరం నుంచే ఆవిర్భవించారు. అలా విష్ణుమూర్తికి సాక్షాత్తు భావమరదవుతాడు ఈ చంద్రుడు. ఆ చంద్రుడికి ప్రతీకగా ముత్యాలని, అనేక ముత్యాలన్నింటినీ కూర్చి పందిరిగా వాహనంగా తయారు చేసి స్వామివారికి సమర్పించారు ఈ ఉపేంద్రవర్మ గారు. వారిని, వారి కుటుంబాన్ని అందరూ స్వామివారు అనుగ్రహించాలి. అలాగే స్వామివారు ఈ ముత్యపు పందిరి వాహనంలో భక్తులందరికీ దర్శనమిచ్చి అందరికీ మంగళప్రదమైన శుభాలను కలిగించాలని కోరుకుంటూ, మంగళాశాసనపరైర్ మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల కోటేశ్వరరావు ఇప్పుడే విచ్చేశారు. వారికి సాధారణంగా ఉత్సవ కైంకర్య పనులు డాక్టర్ అంగా ఉపేంద్రవర్మ స్వాగతం పలికారు. వీరితో పాటు ధ్యానరత్న ఆకురాతి శంకర్రావు ఉన్నారు. ఇకైతే ఈ చిన్నారులు అయితే కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరంతా మంగళగిరికి చెందిన వాగ్దేవి కూచిపూడి నృత్యాలయ విద్యార్థులుగా తెలిసింది. వీరంతా ఉత్సాహంగా ఉన్నారు. వారంతా కూడా ఉత్సవ కైంకర్య పనులు అంగా ఉపేంద్రవర్మతో కలిసి ముచ్చటిస్తున్నారు, అది చూస్తున్నారు. ఇప్పుడు శంకర్రావు గారు అలాగే పుప్పాల కోటేశ్వరరావు గారు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. కోటేశ్వరరావు గారు అయితే ఆశ్చర్యపోతున్నారు. ఏమిటి, ఎప్పుడు ఇలా చూడలేదే, ఈ ఉత్సవాలు ఇంత ఘనంగా మంగళగిరిలో జరుగుతాయా, ఎప్పుడన్నా జరుగుతాయా అని ఎంతో ఆశ్చర్యపోతున్నారు. మంగళగిరికి చెందిన వాగ్దేవి కూచిపూడి నృత్యాలయ విద్యార్థినులు ఎంతో చక్కగా చూడముచ్చటగా ఉన్నారు. వారంతా కలిసి ఉత్సవ కైంకర్య పనులు అంగా ఉపేంద్రవర్మను కలిశారు. వీరితో పాటు మంగళగిరి ఎకో పార్కు శ్రీ సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల కోటేశ్వరరావు, అలాగే మంగళగిరి పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రతినిధి ధ్యానరత్న ఆకురాతి శంకర్రావు ఉన్నారు. వారు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. పిల్లలు అయితే ఎప్పుడెప్పుడు ప్రదర్శన ఇద్దామన్న ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ప్రసాద వితరణ, అలాగే పానకం, అలాగే చక్కెర పొంగలి అందజేస్తున్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు ప్రసాదాన్ని దైవ ప్రసాదంగా స్వీకరిస్తున్నారు.